నెక్స్ట్ మీ బీజేపీ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని అనుకుంటున్నాను. 100% డౌటే లేదు. వచ్చే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ గడ్డ మీద ఎగురుతుంది. ఓకే, ఎట్లా ఎగురుతుంది? దాన్ని పనిచేస్తాను, ఎట్లా మేము ఇట్లా హంగామా చేసి ఈ ఏమంటాం ఇంటర్నెట్లో అవి పెట్టుకొని చేయం శివ. మా గ్రౌండ్ లెవెల్ కార్యకర్త పనిచేసి మా గ్రాస్ రూట్గా పనిచేసి మహారాష్ట్రలో గవర్నమెంట్ కూల్ చేసినట్టు సో ఇక్కడ మన తెలంగాణలో కూడా కూల్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. మొన్న సికింద్రాబాద్ మోడీ గారు వచ్చినప్పుడు కూడా మీరు సో జుడో అని చెప్పేసి రేవంత్ రెడ్డిని ఎవ్వరేం జుడేసారు. ఖచ్చితంగా అన్ని స్థానాలలో ఎంచుంటాము. ప్రజలంతా మా వైపోయినారు. ముమ్మాటి గెలుస్తున్నాం, అన్ని ప్రాంతాలు గెలుస్తున్నాం. సింగిల్గా వస్తాం. ఇండియాలో ఉన్న మొత్తం కూడా దేశం కూడా తొందరలో మొత్తం కాషాయమయం అయిపోతుంది. ఓకే, 100%. సో అంటే మొన్న వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్లు జరిగినాయి. ఆడ మొత్తం దొంగ ఓట్లు గుద్దిర్రు బీజేపీ వాళ్ళు అని చెప్పేసి వినిపించినాయి న్యూస్. నిజమా కాదా? అసలు ఏం జరిగింది అక్కడ? ఈ చదువులేని దద్దమ్మలకు ఎస్ఐఆర్ హెల్ప్ డెస్క్ అని పెట్టుకుని ఫస్ట్ అడిగి పోయి కూర్చోవాలి. ఓకే, వాట్ ఈస్ ఎస్ఐఆర్? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏ విధంగా చేస్తారు, ఎందుకు చేస్తారు? అరే మన భారతదేశంలో దొంగోట్లు వచ్చి ఉంటే నోటు తీయకపోతే ఎట్లయితుంది పోయి? ఆ నోటు తీసి అన్నింటికి పంపించకుండా అరే ఓటానికి కాదు అంటే చచ్చిపోయిన నోటు రోహింగా ఓట్స్ భారతదేశంలోకి అక్రమంగా చొరబడి లవ్ జిహాద్ చేసి హిందువులను చంపుకుంటా మన దేశం తిండి తినుకుంటా వాడు దేశం నాశనం చేస్తా అంటే నోటు తీయకుండా ఉంటుంటే ఎట్లనే ఇది? ఈ ప్రజలకి ఈ సోకాల్ పార్టీస్ లీడర్స్ ఎవరైతే సీనియర్స్ ఉన్నారో దద్దమ్మలు ఈ పప్పు వీళ్ళంతా ఫస్ట్ నేర్పియాలి జనాలు. వీళ్ళకి నేర్పాలి. మేము కూర్చోబెట్టి ఈ క్లాసెస్ మేము కూడా వేరే కాబట్టి ఇంత గట్టిగా మాట్లాడుతున్నాం. ఓకే, డిలీషన్ ఆఫ్ ఓట్స్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓట్స్, న్యూ ఓట్స్ ఎన్రోల్ చేయడము అంటే ఇవన్నీ క్లాసెస్ జరుగుతాయా? మా భారతీయ జనతా పార్టీలో మేము ప్రజలకు చెప్పాలంటే ఏ విధంగా చెప్తాం? ఫస్ట్ మీ క్లాసెస్ అవుతాయి? 100% అవుతాయి. క్లాసెస్ అయితే మాకు మీటింగ్స్ అయితే మాకు ప్రతి బూత్లో ఒక 1200 మంది ఉంటే 1200 ఇంటికి తిరిగి మేము చెప్పాలా ఈ ఓట్ క్యా హే, ఈ ఓట్ ఎందుకు పోయింది. 2002 తర్వాత ఇప్పుడే జనాలది ఓటింగ్ సిస్టమ్ జరుగుతుంది. మన 2026లో ఎన్రోల్ అవుతుంది కొత్త ఓట్ సిస్టమ్. అప్పుడు 2002 ఓటు ఇప్పుడు ఇప్పుడు నీకు నాకు 2 ఉండదు కదా, మరి ఎట్లా రావాలి ఓటు? అదే ఎస్ఐఆర్. ఓకే, మీ తాత చనిపోయిన ఇంకా ఓటు ఉంది, ఎందుకు అకౌంట్లెస్ ఓటు ఉన్నది తీపించుకోవాలి. ఇది తెలియకుండా ఓటు తీసేసారు అంటే జనాభా ఎంత ఉంది, దేశం ఎంత కావాలి, ఏం చేయాలి తెలుసుకోవాలి కదా.